విజయవాడ రాజరాజేశ్వరిపేటలో 7 సంవత్సరాల చిన్నారిపై దురదృష్ట సంఘటన జరగడం చాలా బాధాకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గేమ్స్ అని ఆశ చూపించి చిన్నారిని ఇబ్బంది పెట్టిన హఫీజ్ మస్తాన్పై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. బాధితురాలి కుటుంబానికి సోదరుడిలాగా అండగా ఉంటారని వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులను వెల్లంపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి వెల్లంపల్లి బాధితురాలిని పరామర్శించారు. జరగడం చాలా బాధాకరం. హఫీల్ మస్తాన్ అని చెప్పని వాళ్ళ ఇంటి పక్కనే చిన్న పాప ఉంటుంది, 7th క్లాస్ చదువుతుంది. 7 ఏళ్ల వయసు, 3వ క్లాస్ చదువుతుంది పాప. తల్లి పనికి బయటికి వెళ్తే పిల్లని గేమ్స్ అని ఆశ చూపెట్టి తప్పు చేసేదానికి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు మేరకు ఆ నిందితుడిని పట్టుకోవడం, కఠినంగా ఏదైతే దిశ చట్టం ఉందో ఆ చట్టం అమలయ్యే విధంగా సెక్షన్స్ 376 కావచ్చు, మిగతా అన్నీ కూడా పూర్తిగా సెక్షన్స్ పెట్టి కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నాం. 100% కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటుంది. అతను ఈ మధ్యకాలంలో అసలు బయటికే రాకుండా ఉండే విధంగా, మళ్ళీ ఇంకొకసారి పాపని చూడాలన్నా కూడా భయపడే విధంగా అతను శిక్షించే విధంగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ పాపతో కూడా మాట్లాడాను నేను. చిన్న పాపం ఏమీ తెలియని పాప. ఆ పాపకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ అత్తగారు కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ అక్క కూడా ఉంది పాప. అమ్మాయి కూడా 5th క్లాస్ చదువుతుంది. ఆ పాప అమ్మాయితో కూడా మాట్లాడాను. వాళ్ళకి తప్పకుండా ధైర్యంగా ఉండమన్నా తప్పకుండా, ఎందుకంటే అతను మా పార్టీ నాయకుడే. సాయంత్రం విజయవాడ పశ్చిమ